హలో ఆర్వా ఫ్యామిలీ, నేను ఉదయ్ గడు. ఆర్వా స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు కూర్చొని ప్రొడక్షన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఒక బాటిల్ మీద మాకు మార్జిన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మాక్సిమం ఒక ₹1 ఉంటుంది. అలా మనం బాటిల్ మీద 10 పైసా సేవ్ చేయగలిగినా ప్రతి 10 బాటిల్స్ కి ఇంకొక ఎక్స్ట్రా ₹1 సేవ్ చేసుకోగలుగుతాం. అందుకే మేము కంటిన్యూస్ గా రీసెర్చ్ చేసే పాయింట్ ఏంటో తెలుసా? మనం ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించగలం. మేము ఒక బాటిల్ ని రీటైలర్ కి ₹10 కి ఇస్తుంటే దాంట్లో 30 to 40% ఎంటీ బాటిల్ కోసం, క్యాప్ కోసమే ఖర్చు పెడతాం. మనం ఏదైనా సేవ్ చేయగలిగితే అక్కడే సేవ్ చేయగలుగుతామని మల్టిపుల్ కంపెనీస్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్, వాళ్ళ అవుట్పుట్ ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇనిషియల్ గా మాకు బడ్జెట్ లేక 2 సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కొన్నాం. ఒక మిషన్ లో నుంచి 800 బాటిల్స్ పర్ అవర్ రెడీ అవుతాయి. ఒక బ్లోయింగ్ మిషన్ కి ఒకరు లేదా 2 ఎంప్లాయీస్ కావాలి. అలా 2 బ్లోయింగ్ మిషన్స్ కి 4 ఎంప్లాయీస్ కావాలి. సో మాకు పర్ అవర్ 1600 బాటిల్స్ రెడీ అవుతాయి. కానీ మా 4 ఎంప్లాయీస్ సాలరీస్, ఆ పవర్ బిల్ ఇవన్నీ కలిపి మేము ఆ 1600 బాటిల్స్ మీదే డివైడ్ చేయాలి. కానీ ఇప్పుడు మేము పర్చేస్ చేస్తున్న మిషన్ కొంచెం కాస్ట్లీయే, ఆల్మోస్ట్ ఒక 32 lakhs ఉంది. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 4000 బాటిల్స్ అవుట్పుట్ ఇస్తుంది. ఒక్క మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. అండ్ అలాగే 2 మిషన్స్ రన్ చేసే బదులు ఒక మిషన్ రన్ చేయడం పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఈ డే స్టెప్ తీసుకున్నాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఒక బాటిల్ మీద 30 to 40 పైసా సేవ్ చేసుకోగలుగుతున్నాం. అదంతా మాకు డైరెక్ట్ ప్రాఫిటే కదా. మీరు ఎవరైనా బిజినెస్ రన్ చేస్తుంటే ఫస్ట్ ప్రాఫిట్ ఎలా సంపాదించాలో కాదు, ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలో చూడండి. సరే, మరి ఉంటాను. బాయ్.